వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మనకి మొంతా తుఫాన్ కి సంబంధించి మనకి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మనకి 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది జిల్లా వ్యాప్తంగా. ఈ రోజు కూడా విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కోస్టల్ ప్రాంతంలో ఉన్నటువంటి 5 మండలాల్లో, అదేవిధంగా ఓజిలి, దర్వారి సత్రం, చిట్టమూరు, సత్యవేడు మండలాల్లో మనకి ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఇప్పుడే విండ్ కూడా పికప్ అయింది. మనకి అంచనా వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం సుమారుగా తీరం దాటే సమయానికి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయి. సో ప్రజలందరూ కూడా ఈరోజు రేపు అంతా కూడా ఇళ్ల వద్దనే ఉండాలి. అత్యంత ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే తప్పిస్తే ఇంటి వద్దనే ఉండాలి. ఎవరు కూడా పశువుల మేతకి వీటికి కూడా ఎవరు బయటికి రాకూడదు. ఎందుకంటే పిడుగులు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఏదన్నా కాజ్వేలు ఓవర్ఫ్లో అవుతున్న దగ్గర కూడా ఎవరు వాటి మీద వెళ్లకుండా ఉండాలి. గత సంవత్సరం కూడా ఒకరిద్దరు అట్లా వెళ్ళడం వల్ల చనిపోవడం జరిగింది. అదేవిధంగా చెరువులు కొన్ని కట్టలు తెగిపోయే పరిస్థితి ఉంది. అక్కడ కూడా మనము పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని పహారాకు పెట్టాము. ఎక్కడైతే చెరువులు తెగే పరిస్థితి ఉందో అక్కడ మనము ఇసుక బస్తాలన్నింటినీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము. మొత్తము జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా సన్నద్ధమై ఉంది. ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కూడా అన్ని రకమైనటువంటి చర్యలు జిల్లా యంత్రాంగం కూడా చేస్తుంది. ఈరోజు ఫీల్డ్ విజిట్లో కూడా చిట్టమూరు మండలంలో నేను, ఎస్పీ గారు, అదేవిధంగా స్టేట్ నుంచి వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ అరుణ్ సార్ అంతా కూడా మనం కలిసి విజిట్ చేస్తున్నాము. అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు ఐడెంటిఫై చేసాం. అవన్నీ కూడా సరిదిద్దుతున్నాము. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరమే లేదు. అప్రమత్తంగా ఉండండి. జిల్లా యంత్రాంగం ఇచ్చినటువంటి సమాచారం మేరకు, అప్డేట్స్ మేరకు పాటించండి. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులను కూడా ఎవరు ఈ టైంలో నమ్మకూడదు. అఫీషియల్ అప్డేట్స్ ఫ్రమ్ స్టేట్ నుంచి కానీ డిస్ట్రిక్ట్ నుంచి మాత్రమే నమ్మాలని కోరుకుంటున్నాం. ఇంటి వద్దనే ఉండండి, బయటికి మాత్రం రావద్దు 2 రోజులు. ఈ సైక్లోన్కి సంబంధించి తిరుపతి జిల్లాలో మార్నింగ్ నుంచి వర్షపాతం కొంచెం పెరుగుతూ వస్తుంది. అట్లాగే విన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం పెరుగుతాయి. ఈరోజు ఈవినింగ్కి తీరం దాటొచ్చు అనేది మనకి ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి ఇంకా విన్స్ పెరుగుతుంది, రెయిన్ఫాల్ పెరుగుతుంది. దాదాపు అన్ని చోట్ల చెరువులు, ట్యాంకులు అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి. కలెక్టర్ గారు చెప్పినట్టుగా జిల్లా కంట్రోల్ రూమ్ 24/7 పనిచేస్తుంది. ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు కలెక్టర్ గారు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు అయితే మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ నోటీస్లో అంటే జరగలేదు. మనకి రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నటువంటి సూచనలు ఎప్పటికప్పుడు ప్రెస్ ద్వారా మీరు కూడా పబ్లిక్ తెలియజేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరినీ అలర్ట్ చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎక్కువగా కోస్టల్ ఏరియాలో ఈ వర్షపాతం నమోదవుతుంది. దానికి అనుగుణంగా అన్ని రకాల గౌరవ కలెక్టర్ గారు, స్టేట్ నుంచి రిప్రజెంటేటివ్గా వచ్చిన అరుణ్ బాబు గారు, మేము అంతా కలిసి తిరుగుతున్నాము. ప్రజలకు ఒకటే మనవి, అత్యవసరమైతే తప్ప బయటకి రాకుండా ఏవైతే సూచనలు ఉన్నాయో అవన్నీ పాటించాలి. అవసరార్థం మాత్రం బయటికి రావాలి. ముఖ్యంగా ఎక్కువ ఈ రోడ్డు మీద ఉన్న ఈ కల్వర్ట్స్ ఇలాంటివి అవసరమైతే తప్ప దాటకుండా ఉండి అన్ని రకాల భద్రతా చర్యలు మీరు పాటించండి. పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ మరియు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమాయత్తమై ఉన్నారు. మీరందరూ కూడా సురక్షితంగా ఉండడమే ఈ అన్ని ప్రభుత్వ బాధ్యత. దాన్ని ఖచ్చితంగా మీరు పాటించాలని కోరుకుంటున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.